హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు ఇలాంటి వీడియోస్. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే ఈ మంత్ అంటే పర్టిక్యులర్‌గా ఈ మార్చ్ మంత్‌లో మీరేదైనా సరే ఒక డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకున్నట్టయితే, ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ అవ్వచ్చు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఈ టైంలో మీరు డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ అనేవి ఎలా ఉండొచ్చు? అసలు అంటే మీరు ఏం ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి? అసలు యూనివర్స్ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. ఎందుకంటే మీలో చాలా మంది ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని థింక్ చేస్తుంటారు. ఏం చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? నెక్స్ట్ ఏం చేస్తే బావుంటుంది? ఇలా అంటే చాలా మందికి ఆలోచనలనేవి కామన్‌గా ఉంటాయి. సో, ఈ పర్టిక్యులర్ మంత్‌లో ఏంటంటే ప్లానెటరీ షిఫ్ట్స్ అనేవి జరుగుతాయని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఏం చేసినా సరే చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. అంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పాను. జనరల్ కేటగిరీలో ఓవరాల్‌గా మీకెంత వరకు ఛాన్స్ ఉంది? మీరు ఎలాంటి సిట్యుయేషన్స్‌కి రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉండొచ్చు? మోస్ట్‌లీ ఏ రకంగా ముందుకు వెళ్తే బావుంటుంది ఈ టైంలో అనేది మీకు గైడెన్స్ అండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్ఐ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జేకేఎల్ఎంఎన్ఓపీక్యూఆర్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్‌టీయూవీడబ్ల్యూఎక్స్‌వైజెడ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది మీ ఇష్టం. మీ నేమ్ ప్రకారం మీరైతే చూజ్ చేసుకోవచ్చు. నేనైతే కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ ఆల్ఫాబెట్స్ పిక్ చేసుకున్నారో ఐ మీన్ మీ నేమ్స్ ఈ పర్టిక్యులర్ లెటర్స్‌తో స్టార్ట్ అవుతాయో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు ఈ మార్చ్ మంత్‌లోని మీరు అంటే ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకునేటట్టయితే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండొచ్చు? అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ మార్చ్ మంత్‌లో మీరు అంటే ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవాలి. అంటే మీ వైపు నుంచి మీరు ఏదో ప్రయత్నం చేస్తే బావుంటుంది అని అనుకోని ఒకవేళ అంటే మీరేమైనా సరే ట్రై చేసినట్టయితే సిట్యుయేషన్స్ ఏంటంటే కాంప్లికేటెడ్‌గానే కనిపిస్తాయండి మీకు. అంటే మీరు ట్రై చేయగానే మీకు వర్కౌట్ అవ్వదు సరికదా! అంటే క్లియర్ కట్‌గా ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌కొచ్చేసారేమో అని అనిపిస్తది. మేబీ అలాంటి డెసిషన్ తీసుకోకుండా ఉంటే బావుండేదేమో. ఎందుకసలు మనం ఇలాంటి డెసిషన్ తీసుకున్నాం? మేబీ ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందేమో. అంటే అనవసరంగా ఇది స్టార్ట్ చేసాం అని అనుకుంటారు. చాలా వరకు ఏమవుతుందంటే, ఇంకా మీరు ఒక డెసిషన్ తీసుకొని మీరు ఇంకా
ఎప్పుడైతే ఇలాంటి ప్రయత్నాలు చేయడం మొదలు పెడతారో అంటే ఆ సిట్యుయేషన్ ఏదైనా అవ్వచ్చండి. ఒక కెరియర్ ఆస్పెక్ట్‌కి సంబంధించి అవ్వచ్చు, లేకపోతే రిలేషన్‌షిప్‌కి సంబంధించి అవ్వచ్చు, లేకపోతే ఫినాన్సెస్‌కి సంబంధించి అవ్వచ్చు. ఇలా లైఫ్‌లోనేంటంటే మీకు ఉన్న సిట్యుయేషన్స్ ప్రకారం మీరంటే ఒక డెసిషన్ తీసుకొని ఇంక మరి చెయ్యాలి తప్పదు. సో, బేసిక్‌గా మనకున్న చాయిసెస్‌లోని ఇదే కరెక్ట్. సో, ఇలా యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు కాకపోతే రేపైనా తప్పదు అనుకోని మరింక మీరు మూవ్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోని క్లియర్ కట్‌గా మీరేంటంటే ఏదైతే ప్రయత్నం చేస్తారో అది వెంటనే వర్కౌట్ అవ్వదు. మరి కొంచెం మీకు ఫెయిల్ అయినట్టు అనిపిస్తదండి. మళ్ళీ మీరేంటంటే ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. అది ఎందుకు అంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఈ మంత్‌లో కాదు, నెక్స్ట్ మంత్‌లో మీరు యాక్షన్ తీసుకున్నా ఇది ఫేస్ చేయడం అనేది తప్పదండి. అంటే కాంప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. బట్ అదేంటంటే మీరు ఇగ్నోర్ చేయడానికి లేదు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మంత్ అయినా సరే మీరు ఇది ఫేస్ చేయాలి. మీరు అప్పుడైనా సరే ఈ కాంప్లికేషన్స్, ఈ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి. అప్పుడైనా సరే మీకేమనిపిస్తదంటే ఏదైతే అదయింది. మనం ప్రయత్నం అనేది చేసాం. మనం వైపు నుంచి మనం స్టార్ట్ చేయాల్సింది చేసాం. సో, ఇంక ఎలా ఉంటే అలా ఉంది. మన వైపు నుంచి మనం ఏది చేయకుండా సైలెంట్‌గా ఉంటే రాంగ్ కానీ మనం ఒక ప్రయత్నం చేసాం కదా! చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో ఈ ఇంకా ఏదైతే అదయ్యిందనుకోని జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు మీరుంటారండి. అంటే ప్రయత్నం చేయడం వరకు మీ చేతుల్లో ఉంటుంది. ఔట్‌కమ్ మీ చేతుల్లో ఉండదు. అలా అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మీకేది కూడా కలిసొస్తున్నట్టు అనిపించదు. అంటే ప్రతీదీ కూడా సమస్యలానే అనిపిస్తుంటది. మరి కొంచెం మీరెలా ఫీల్ అవుతారంటే ఇవన్నీ చేయకుండా సైలెంట్‌గా ఉంటేనే బాగుండేదేమో అని అనుకుంటారు. కానీ మీరు సైలెంట్‌గా ఉంటే అస్సలు బాగోదు. దానివల్ల కూడా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు అని ఈ సిట్యుయేషన్ అంతా కూడా క్లియర్ అయిన తర్వాత మీకు అర్థమవుతుందండి. సో, మీలో ఎవరైనా సరే యాక్షన్ తీసుకోవాలా? వద్దా? డెసిషన్ తీసుకోవడం కరెక్టేనా? కాదా? అని డౌట్ పడుతున్నట్టయితే ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి. యాక్షన్ కూడా ఈ మంత్‌లో మీరు తీసుకున్న ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. నెక్స్ట్ మంత్ మీరేంటంటే ఇది ఫేస్ చేద్దాం అనుకున్నా సరే ఆర్ మీరేదైనా సరే మూవ్‌మెంట్ అనేది ఈ సిట్యుయేషన్‌లో ఇస్తే బావుంటుందనుకున్నా అప్పుడైనా ఇలాంటివే మీరు ఎక్స్‌పీరియన్స్ చేసుండేవారు. అదైతే కన్ఫర్మ్. కాకపోతే ఇలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు ఆర్ మీ చేతుల్లో ఏం లేదు అని మీకింక అనిపించేసింది. ఇంకా మీరేంటంటే ఏదో ఒకటి ఎలా అయితే అలా అయ్యింది అనుకోని డిసైడ్ అయిన టైంకి మీకెవరైనా ఒక లేడీ సపోర్ట్ చేయొచ్చండి. ఆర్ అట్‌లీస్ట్ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరు ఎవరిదైనా లేడీ సపోర్ట్ తీసుకున్నా సరే థింగ్స్ ఏంటంటే స్లోగా మూవ్ అవుతుంటాయండి. కానీ నేనొక్కటి మాత్రం చెప్తానండి. మీరు ఇది ప్రయత్నం చేయగానే మీకేంటంటే వర్కౌట్ అవ్వదండి. మరి కొంచెం డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌కొచ్చేసినట్టు అనిపిస్తది. మరి కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి పెద్దవవుతున్నట్టు కూడా అనిపిస్తది. దానివల్ల మీకేంటంటే ఇంకా అనవసరంగా ప్రయత్నాలు చేసాం. ఇంకా ఎలా అయితే అలా అయింది అనుకుని కూడా మీరు డిసైడ్ అయిపోతారు. ఆ పర్టిక్యులర్ స్టేజ్‌లో మాత్రం మీకెవరో ఒక పర్సన్ సపోర్ట్ చేస్తారు. మోస్ట్‌లీ ఒక లేడీ సపోర్ట్ చేస్తారు. ఈవెన్ ఫినాన్షియల్‌గా సపోర్ట్ అయినా సరే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మోరల్ సపోర్ట్ అయినా ఎలాంటి సపోర్ట్ అయినా సరే మీకు సపోర్ట్ అయితే దొరుకుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇలాంటి సపోర్ట్ మీకేంటంటే వాళ్ళకి వాళ్ళైనా చేస్తారు. లేకపోతే మీరైనా సరే ఆ టైంలో మేబీ ఒకళ్ళ సపోర్ట్ అవసరం అని తెలుసుకొనైనా సరే ఒక లేడీతోని మీరేంటంటే మాట్లాడడం కానీ, వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేయడానికి కూడా ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. ఈ లేడీ ఎవరైనా కూడా అవ్వచ్చండి. మీకు వాళ్ళకి ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. బట్ మోస్ట్‌లీ ఇది జరుగుతుంది. అప్పటినుంచి మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో మూవ్‌మెంట్ చూస్తారండి. కానీ వన్స్ మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత మాత్రం మీ చేతుల్లో ఏది ఉండదు. ఇంక మీరేంటంటే ఏ ఆన్సర్స్ కోసం అయితే వెతుకుతున్నారో, మీరు చేసిన ప్రయత్నాలకి అంటే ప్రతిఫలం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుని వెయిట్ చేస్తున్నారో, అవన్నీ కూడా జరుగుతాయి. అంటే ఎలా ఉంటుందంటే మీరు స్టార్ట్ చేసిన వెంటనే ఇదంతా కూడా మరికొంచెం మీకు ఛాలెంజ్‌లా అనిపించడం, మరికొంచెం పెండింగ్‌లో ఉండిపోయినట్టుగా అనిపించడం జరుగుతుందండి. ఆర్ లిటరల్‌గా ఇంక ఇది ఎండ్ అయిపోయింది అనే ఫీలింగ్ కూడా మీకు రావచ్చు. అలాంటి సిట్యుయేషన్ కూడా వస్తుంది. కానీ వన్స్ మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే మీకు మోస్ట్‌లీ 2 మంత్స్‌లో క్లారిటీ వచ్చేస్తుందండి. ఈ సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుంది అనేది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. 2 మంత్స్‌లో మీకు అర్థమైపోతుంది. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, మీరు చేసుకున్న చాయిసెస్‌కి ఔట్‌కమ్ అనేది ఇలా ఉంటుంది అని మీరు తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. క్లియర్ కట్‌గా న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, నేనైతే ఇక్కడ మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే, మీరు పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని, పాస్ట్ సిట్యుయేషన్స్‌ని పక్కన పెట్టేసి మీరు ఎవరిదైనా సపోర్ట్ తీసుకునే పరిస్థితి ఉంది. ఆర్ మీరు ఎవరిదైనా సజెషన్స్ తీసుకోవాలి అనుకుంటే, అంటే మీరు యాక్షన్ తీసుకున్న తర్వాతే సపోర్ట్ తీసుకోవాలని ఏం లేదండి. ఒకవేళ మీకేమైనా ఛాన్స్ ఉంటే మీరు ముందు కూడా తీసేసుకోవచ్చు.
ఎవరిదైనా సజెషన్స్ కానీ, సపోర్ట్ కానీ, బట్ మోస్ట్‌లీ ఈ టైంలో మీకెవరు అంతగా సపోర్ట్ చేయడం కానీ, అంతగా కోఆపరేట్ చేయడం కానీ, మీతో హెల్తీ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం కానీ, అలాంటివి చెయ్యకపోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే, మీరు అంటే ఈ ప్రాబ్లమ్‌లోని ఇంకెవరైనా వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుందేమో. అంటే ఎందుకు మనకు అనవసరంగా మనం జాగ్రత్తగా ఉంటే మంచిది అనుకోని ఇలా సేఫ్ సైడ్ ఆలోచించి మేబీ వ్యక్తులేంటంటే మీకు ఈ పర్టిక్యులర్ అంటే ఫేజ్‌లో కోఆపరేట్ చేయకపోవచ్చు. సో, మీరేంటంటే ఇండివిడ్యుయల్‌గానే డెసిషన్ తీసుకునే పరిస్థితిలో ఉండడం కానీ, లేకపోతే మీరేంటంటే ఇంకా ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఎవరి సపోర్ట్ లేకుండానే యాక్షన్ తీసుకోవడం కానీ చేయాల్సి ఉండొచ్చు. ఆ తర్వాత మీకు సపోర్ట్ దొరకొచ్చండి. ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తే నిజంగా లక్కీయే. బట్ ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయకపోయినా సరే మీకు ప్రాబ్లమ్ ఏం లేదండి. ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ మీరు అంటే ఇదంతా కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి, ఇంకొన్ని రోజులు ఇలా ఉంటుంది. బట్ డెఫినిట్‌గా మీరేంటంటే థింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకోగలరండి. అంటే ఇప్పుడు అంటే ఇలా కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడం, లేకపోతే ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా కొంత కాంప్లికేషన్స్ ఉండడం వల్ల మేబీ మీ కాన్ఫిడెన్స్ అనేది డౌన్ అవ్వచ్చు. మీకేమనిపిస్తదంటే ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు. ఎవ్వరి నుంచి కోఆపరేషన్ లేదు. అసలు ఏంటి ఇలా అవుతుంది? లైఫ్ ఎందుకు ఇలా ఉంది? అని మీకెక్కడో అనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీరేంటంటే డెఫినిట్‌గా ఇది సార్ట్ ఔట్ చేసుకుంటారండి. న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగాను మీరు చేస్తున్న ప్రయత్నాలేంటంటే ఫలిస్తాయి. ఇది మీకు తెలియడానికి కొంచెం టైం పడుతుంది కానీ, ఇనీషియల్‌గా మీకేంటంటే ఒక ఛాలెంజ్ యూనివర్స్ చూడాలనుకుంటుంది. మీరెంత స్ట్రాంగ్‌గా ఉంటారు, అంటే ఎంత డిటర్మైన్డ్‌గా ఇది చెయ్యాలి అనుకోని చూస్తున్నారు అని చూస్తుంది. ఆ తర్వాత మీకు ఎవరో ఒకళ్ళ సపోర్ట్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. వన్స్ వాళ్ళ సపోర్ట్ దొరికిన తర్వాత మాత్రం మీరేంటంటే స్లోగా మూవ్‌మెంట్‌ని చూస్తారు. అంటే ఆ టైం వచ్చినప్పుడు మాత్రం మీ ఆన్సర్స్ అన్నీ మీకు దొరుకుతాయండి. మీరు అంటే ఈవెన్ ఎందుకిలా జరిగింది గతంలో? ఆర్ ఇప్పుడు మీరెందుకు ఇంత దూరం రావాల్సొచ్చింది అనే ప్రశ్నకు కూడా మీకు సమాధానం దొరుకుతుందండి. అంతలాగా మీరేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి పాజిటివిటీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైనా సరే హార్డ్‌షిప్‌నయితే ఫేస్ చేయాల్సుంటుంది ఈ సిట్యుయేషన్‌లో. హార్డ్‌షిప్‌ని ఫేస్ చేసిన తర్వాత మాత్రం మీరు కోరుకున్న కోఆపరేషన్ మీకు దొరుకుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ సిట్యుయేషన్‌లో హార్మోనీని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. డెఫినిట్‌గా ఇది వర్కౌట్ అయ్యే సిట్యుయేషనే. మీరైతే వర్రీ అవ్వద్దు. సో, డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రం అంటే కొంచెం ఆలోచించి తీసుకోండి. అలా అని చెప్పి ఎక్కువ అంటే ఇలానే చెయ్యాలి, లేకపోతే ఇదే మాట్లాడాలి అని ఏం పెట్టుకోవద్దు. కాకపోతే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది తెలుసుకొని మాత్రం యాక్షన్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఛాలెంజెస్ అనేవి ఉన్నాయండి. మీరనుకోవచ్చు. మేబీ నేను రైట్ డెసిషన్ తీసుకున్నా, రాంగ్ డెసిషన్ తీసుకున్నా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాననమాట అని. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎంతలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తే ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరిగిన తర్వాత మీ లైఫ్‌లో అంత అబండెన్స్ అనేదైతే క్రియేట్ అవుతుందండి. దీనికోసం అయితే మీరు అంటే ఎక్కువ ఆలోచించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఈ సిట్యుయేషన్‌కి అలవాటు పడనంత వరకే ఏదైనా సరే మరి కొంచెం ఇబ్బందిలా అనిపిస్తది. ఎందుకంటే మీరు డెసిషన్ తీసుకొని, యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా అంటే ఇలా అయిందేంటి అనే ఆ పాయింట్‌లో కొంచెం అన్‌ఈజీగా ఫీల్ అయినప్పటికీ కూడా ఎప్పుడైతే అలవాటు పడుతుంటారో అంటే స్లోగా మీరేంటంటే ఆ ఫ్లోలో కంటిన్యూ అవుతుంటారో మీకే ఈ చేంజెస్ అనేవి స్లోగా కంఫర్టబుల్‌గా అనిపిస్తుంటాయండి. వర్రీ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేకే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. అంటే ఈ పర్టిక్యులర్ మంత్ మార్చ్‌లోని మీరు ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకొని ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో యాక్షన్ తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? అసలు యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేదైతే చూద్దాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ ఇప్పటికే మీ లైఫు మెస్‌లా ఉందండి. అంటే మీ లైఫ్ అనే దానికంటే కూడా మీ లైఫ్‌లో మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లోని అంటే చాలా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. సిట్యుయేషన్ ఏంటంటే మీరు అనుకున్నంత ఈజీగా మాత్రం మీకు కనిపించట్లేదు. చాలా కేయోటిక్‌గా ఉందండి.
మీరు అంటే ఈ సిచ్యువేషన్లో ఎఫర్ట్స్ పెట్టలేదు, మీరు ఏ ప్రయత్నాలు చేయలేదని నేను చెప్పను, కానీ మీరు చేసిన ఏ ప్రయత్నాల వల్ల కూడా మీ సిచ్యువేషన్స్ బెటర్ అవ్వలేదు సరి కదా, మరి కొంచెం కాంప్లికేట్ అయిపోయింది. సో బేసిక్గా ఇప్పుడు మీకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, సైలెంట్గా ఉన్నారు. ఈవెన్ ఏదైనా చేద్దాం అనుకున్నా సరే ఇమ్మీడియట్గా డిస్కనెక్ట్ అయిపోతున్నారు. అంటే మీకు ఇంట్రెస్ట్ రావట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి ఏదైనా ఒక ప్రయత్నం చేసినప్పుడు అది వర్కౌట్ అయితే వాళ్ళు అంటే ఓకే ఇది వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇలా చేద్దాం, ఆర్ ఎల్స్ అట్లీస్ట్ మనం ఇంకొక వేలో అయినా సరే వెళ్ళడానికి చిన్న హోప్ కనిపిస్తుంది అని ఏదో ఒక రకంగా డిసైడ్ అవుతారు. బట్ మీ సిచ్యువేషన్ లో నాకేమనిపిస్తుందంటే మీరు అంటే చాలా సార్లు ప్రయత్నం చేయడం, చాలా సార్లు మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ కోసం ఫైట్ చేయడం చేశారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు సార్ కదా, మరి కొంచెం ఫెయిల్ అయిపోయింది. సో ఇలా ఫెయిల్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, సైలెంట్ గా ఉన్నారు. ఇఫ్ మీ మైండ్ సెట్ అనేది ఇలానే ఉంటే మీరు అంటే డిస్టర్బ్డ్ గా ఫీల్ అవుతున్నారు, ఎందుకో డిస్కనెక్ట్ అయిపోతున్నారు, మీ వల్ల అవ్వట్లేదు, ఆర్ అట్లీస్ట్ ఇంట్రెస్ట్ రావట్లేదు ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి, సో సైలెంట్ గా ఉంటే మంచిది అనే వేలో కానీ మీరు థింక్ చేస్తున్నట్టయితే మేబీ ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇమీడియట్ గా ఏదో యాక్షన్ తీసేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మోస్ట్లీ ఈ సిచ్యువేషన్ లోని మీరు ఈ మంత్ లో డెసిషన్ తీసుకుని యాక్షన్ తీసుకున్నా, ఆర్ నెక్స్ట్ మంత్ మీరు డెసిషన్ తీసుకుని యాక్షన్ తీసుకున్నా, ఆర్ ఎప్పుడైనా సరే ఎనీ టైం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకోలేకపోతున్నారండి. అంటే మీ వెర్షన్ లో ఈ స్టోరీ ఒకటి, అంటే మీరు ఏదైతే చూసారో మీకు ఏదైతే అనిపించిందో దాని ప్రకారం ఈ సిచ్యువేషన్ ఇదే అనుకుని మీరు డిసైడ్ అయిపోయారు. మీ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ మీద మీరు ఏంటంటే థింగ్స్ ని వర్కౌట్ చేయాలని చూస్తున్నారు, కానీ రియాలిటీ మీద మీరు ఏంటంటే థింగ్స్ ని వర్కౌట్ చేయాలని చూడట్లేదు. అంటే ఇప్పుడు మీకు ఒక మూవీకి వెళ్ళినప్పుడు ఒక స్టోరీ ఒకలా అనిపించవచ్చు, చూసే వాళ్ళకి ఇంకొకలా అనిపించవచ్చు, ఎందుకంటే అందరికీ ఒకే ఒపీనియన్ ఉండాలని రూల్ లేదు కదా. ఈ సిచ్యువేషన్ కూడా మీకు సంబంధించింది అయినప్పటికీ కూడా, ఆర్ మీరే హ్యాండిల్ చేయాల్సిన సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా మీ వెర్షన్ లోని ఈ స్టోరీ ఒకటండి, బట్ రియాలిటీలోని ఈ స్టోరీ అనేది కంప్లీట్ గా డిఫరెంట్. అందుకే ఇక్కడ ఏంటంటే కేయోస్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఒకటి సార్ట్ అవుట్ చేయాలంటే ఫ్యాక్ట్స్ బేస్ చేసుకుని ప్రాక్టికల్ గా మీరు అనాలిసిస్ చేసి డెసిషన్స్ తీసుకుని యాక్షన్ తీసుకుంటే అది ఎంతో కొంత వర్కౌట్ అవుతుంది. బట్ మీరు ఏంటంటే ఇక్కడ ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా ఇంకా ఈ సిచ్యువేషన్ మీద మీకు నాలెడ్జ్ లేకుండా మీరు ఏదో చేసేయాలి, దీని నుంచి బయటకు వచ్చేయాలి, లేకపోతే ఇది మనం ఫేస్ చేయలేం అనుకుని ఇలా నెగిటివ్ గా థింక్ చేస్తూ హ్యాండిల్ చేసేయాలి అనుకుంటే ఇది వర్కౌట్ అవ్వదండి. ప్రాబ్లం ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో ఎప్పటికైనా సరే మీరే యాక్షన్ తీసుకోవాలి, మీరే ఇన్వాల్వ్ అయ్యి అంటే ఈ సిచ్యువేషన్ ని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ అయినా, ఒక కెరియర్ ఆస్పెక్ట్ అయినా, ఆర్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్ అయినా, ఎలాంటి ఆస్పెక్ట్ అయినా సరే డెఫినెట్ గా మీ ఇండివిజువాలిటీ ఇక్కడ ఉండాలి. అండ్ మీరు డెసిషన్ తీసుకున్న తర్వాతే ఏదైనా సరే చేంజ్ అవుతుంది. యాక్చువల్ గా ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే ఈ సిచ్యువేషన్ లోని మీరు ఏంటంటే క్లియర్ గా కొన్ని థింగ్స్ కనిపిస్తున్నప్పటికీ కూడా, ఆర్ మీకు కొన్ని ఎక్కడో తెలుస్తున్నా సరే మీరు ఏంటంటే అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. అది ఆన్సర్ కాదేమో అనుకుంటున్నారు, ఆర్ అట్లీస్ట్ అంటే ఆ వేలో థింక్ చేయకూడదు ఏమో అని అనుకుంటున్నారు. సో అక్కడే మీరు ఫెయిల్ అవుతున్నట్టున్నారు. నేనైతే ఇక్కడ మీకు ఒకటే చెప్తానండి, మీరు ఈ సిచ్యువేషన్ గురించి ఇంకొంచెం క్లియర్ గా తెలుసుకోవడమో, లేకపోతే వ్యక్తుల గురించి ఇంకొంచెం క్లియర్ గా తెలుసుకోవడం, ఇక్కడ ఎవరికైనా సరే అడిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేసిన తర్వాత మీరు డిసైడ్ అయితే మంచిదండి. ఎప్పుడైతే ఇక్కడ యాంగ్ ఎనర్జీ ఉందో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరే ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయాలండి. మీ తరపున ఈ సిచ్యువేషన్ అయితే ఎవరు హ్యాండిల్ చేయరు. ఈవెన్ ఎవరు హ్యాండిల్ చేసినా సరే ఇది వర్కౌట్ అవ్వదు. మళ్ళీ కూడా సేమ్ సిచ్యువేషన్స్ రిపీట్ అవుతాయి. ఇది ఒక సైకిల్ లాగా ఉంటుందండి. అంటే కంటిన్యూస్ గా కేయోస్ వస్తూనే ఉంటాయి, కంటిన్యూస్ గా డిస్టర్బెన్స్ మీరు ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఇది కార్మిక్ అండి. సో మీ కర్మాని మీరు క్లియర్ చేసుకోవడం కోసమే ఈ సిచ్యువేషన్ మీ లైఫ్ లో ఉంది. సో కర్మాని క్లియర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీరు దాన్ని ఫేస్ చేయాలండి. మీరు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని స్టేబుల్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేయాలి. బట్ మీరు ఏంటంటే ఏదో ఎస్కేప్ అయిపోవాలని, లేకపోతే ఇది ఎలానో ఒకలాగా వదిలిపోతే చాలు అనుకొని ఏదో ఒక డెసిషన్ తీసుకొని అంటే చేసేద్దాం అనుకుంటే మళ్ళీ మళ్ళీ కూడా మీకు ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్సే వస్తాయి. ఎందుకంటే ఒక పర్సన్ తన కర్మాని క్లియర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దానికి ప్రాపర్ గా వాళ్ళు రియాక్ట్ అవ్వడం కూడా ఇంపార్టెంటేనండి. లేకపోతే ఏమవుతుందంటే యూనివర్స్ మళ్ళీ మళ్ళీ వాళ్ళ లైఫ్ లో ఇలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంటది. ఇప్పుడు మీకు జరుగుతుందైతే అదే. మీ హార్ట్ లో ఉన్న ఆన్సర్స్ ని ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని మీరు ఏంటంటే ఇంకా ఈ సిచ్యువేషన్ కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకొని అప్పుడు మీరు ఇనిషియేట్ చేయాలి. యాక్చువల్ గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ మస్కులిన్ ఎనర్జీ అనేది బ్యాలెన్స్డ్ గా లేదండి.
మీరు అంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు కానీ, ఈ థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారంటే వూండెడ్ మస్క్యులిన్ ఎనర్జీతో హ్యాండిల్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే మీరు డివైన్ మస్క్యులిన్ ఎనర్జీతోని హ్యాండిల్ చేస్తారో థింగ్స్‌ని, ఇక్కడ ఏమవుతుందంటే మీరు ప్రాపర్‌గా థింక్ చేస్తారు. సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారు. ఆర్ అట్‌లీస్ట్ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం కోసం మీరు ఏ వేలో వెళ్తే బావుంటుంది అని ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తారండి. సో దట్ మీరేంటంటే నెక్స్ట్ ఏం చేయాలో అది చేస్తారు. బట్ ఒక్కటి మాత్రం నిజం, మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకొకటి అర్థమైంది. ఈ మంతే కాదు, ఏ మంత్‌లోనైనా సరే థింగ్స్‌ని మీరే ఇనిషియేట్ చేయాల్సుంటుంది. అంటే ఫస్ట్ మీరే యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఆపోజిట్ నుంచి ఏదైనా యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే మోస్ట్‌లీ అలా ఏం ఉండదు. మీ ఎండ్ నుంచి మీరు ఏదైనా చేస్తేనే వర్కౌట్ అవుతుంది. లేదు చెయ్యము అని అనుకున్నా సరే ఇది ఇలా రిపీట్ అవుతూనే ఉంటది. ఆర్ అట్‌లీస్ట్ ఈ ఫేజ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటది. అలా అని చెప్పి ఏదో ఒకటి చేసేద్దాం, తప్పించుకుందాం అని కూడా చూడొద్దు. మీ కర్మ నుంచి తప్పించుకోవడానికి అవ్వదండి. కర్మకి షార్ట్ కట్ ఉండదండి. దాన్నేంటంటే కంప్లీట్‌గా ఫేస్ చేసి ఆ స్ట్రగుల్‌ని తీసుకుంటేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది. ఈవెన్ ఈ కార్డ్స్‌లో కూడా నాకేం కనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి ఈ సిట్యుయేషన్స్‌కి రిలేటెడ్‌గా మీరు ఆన్సర్స్‌ని వెతుకుతున్నట్టున్నారండి. ఆర్ ఆన్సర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టున్నారు. అంటే వ్యక్తులొచ్చి మీకు ఆన్సర్ చెప్పాలనో, లేకపోతే మరి ఈ సిట్యుయేషన్‌లో క్లారిటీ కోసమో వెయిట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోలేకపోతుందేంటంటే ఆన్సర్స్ అనేవి వాటికవే రావండి. ఎందుకలా రావు అంటే మీరు యాక్షన్ తీసుకోకపోతే, మీరు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఉంటే ఆన్సర్స్ ఎలా వస్తాయి? ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఒకలా అనుకుంటున్నారు. బట్ ఒరిజినల్‌గా ఈ సిట్యుయేషన్ వేరు. సో, అది మీరు యాక్చువల్‌గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే అది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ సిట్యుయేషన్ ఒకలా కనిపించినప్పుడు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారమే ఆన్సర్స్ రావాలి అనుకుంటే ఎలా ఆన్సర్స్ వస్తాయి? ఎందుకంటే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవట్లేదు. ఈ సిట్యుయేషన్ అలాగ లేదు. ఇది ఒరిజినల్‌గా కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఇది ఏ యాస్పెక్ట్‌కి సంబంధించిందైనా అవ్వచ్చు. బట్ ఇది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నప్పుడు, మీరు ఏ ఆన్సర్ అయితే వినాలనుకుంటున్నారో అదే మీకు రావాలి అంటే ఎలా వస్తుంది? సో, అక్కడ మీరేంటంటే ఫెయిల్ అవుతున్నారండి. ఈవెన్ ఈ సిట్యుయేషన్ పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వాలి, థింగ్స్ బెటర్ అవ్వాలి అని మీకు మనసులో ఉన్నప్పటికీ కూడా మీరు కోరుకున్నట్టుగా ఏది జరగట్లేదు. మరి కొంచెం రివర్స్‌లో అన్నీ జరుగుతున్నాయన్నమాట. మీరు అంటే ఈ థింగ్స్ అనేవి ఎంత ఈజీగా అవ్వాలి అని అనుకుంటుంటే థింగ్స్ అనేవి అంత కాంప్లికేటెడ్‌గా అయిపోతున్నాయి. ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అనే క్లారిటీ కూడా మీకుందండి. దానివల్ల మీరేంటంటే ఇన్‌స్టంట్‌గా డిస్కనెక్ట్ అయిపోతున్నారు. యాక్షన్ తీసుకోవాలి తీసుకునే సిట్యుయేషన్ ఉన్నప్పటికీ కూడా యాక్షన్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు మీరు. ఆర్ డెసిషన్ కూడా ఏం తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఇంకా ఇంకా డిస్టర్బింగ్‌గా ఉంటదని మీకు అనిపిస్తుంది కాబట్టి మీరేంటంటే సైలెంట్ అయిపోతున్నారు. బట్ ఇక్కడ మీరు ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకొని మీ వైపు నుంచి మీరు చేయాల్సిన వర్క్ చేసి మీరే ఇక్కడ యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా ఉంటుందండి. ఒక్క కార్డ్ చాలు అది చెప్పడానికి. ఫినాన్షియల్‌గా అబండెన్స్ కోరుకున్నా, లేకపోతే కెరియర్‌లో గ్రోత్ అనుకున్నా, రిలేషన్‌షిప్‌లో హార్మోనీ కోరుకున్నా అన్నీ కూడా దొరుకుతాయండి. యాక్చువల్‌గా ఇది పాజిటివ్‌గా చేంజ్ అయ్యే సిట్యుయేషనే. బట్ మీ వైపు నుంచి మీరేంటంటే ఏది కరెక్ట్‌గా చేయకపోతే ఔట్‌కమ్ పాజిటివ్‌గా ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు? అదే ఇక్కడ ప్రాబ్లమ్. మీరు న్యూ బిగినింగ్స్ ఏవైతే కోరుకుంటున్నారో అవి ఇక్కడ జరగకపోతే మీరు బాధపడుతున్నారు కానీ, ఇది జరిగితేనే మీరు సంతోషంగా ఉంటారు అని మీకు తెలిసినప్పటికీ కూడా మీ మనసేంటంటే ఎక్కడి నుంచైతే సిట్యుయేషన్‌ని చూస్తుందో అది మార్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మార్చుకోలేకపోతున్నారు. మిమ్మల్ని మీరు అట్‌లీస్ట్ బలవంతం కూడా చేసుకోవట్లేదు. ఇది మార్చుకోవాలి ఆర్ అట్‌లీస్ట్ ఇక్కడ మనం చేయాల్సిన ప్రయత్నాలనేవి ఇవి కాదు. వేరేగా చెయ్యాలి. ఇలాంటి రియలైజేషన్ లేదండి. సో, అందుకే ఇలాంటి ప్రాబ్లమ్ వస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీరైతే హీల్ అవ్వాలండి. మీరు హీల్ అయితేనే మీరు ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలరు. చెప్పాను కదా! మీ మస్క్యులిన్ ఎనర్జీ అనేది ఎందుకో బ్యాలెన్స్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో, మీరేం చేస్తారంటే ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి. మోస్ట్‌లీ గ్రౌండ్ అవ్వాలండి. సో, గ్రౌండ్ అవ్వాలి అంటే నేనెప్పుడూ ఒకటే చెప్తాను. నేచర్‌లో కూర్చోవాలి. పెద్ద పెద్ద చెట్లుంటే పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చోవాలి. ఆ పెద్ద పెద్ద చెట్లను తాకాలి. లేకపోతే ఫీల్డ్స్‌లో వాక్ చేయొచ్చు. ఇలా ఏదైనా కూడా చెయ్యొచ్చండి. హీల్ అవ్వడం అయితే చాలా ఇంపార్టెంటు. సో, మీరు హీల్ అయితే కానీ మీకు అంటే ఈ సిట్యుయేషన్‌లో క్లారిటీ రావడం అనేది కొంచెం కష్టమే. బట్ ఎప్పటికైనా సరే ఈ సిట్యుయేషన్‌లో మీరు యాక్షన్ తీసుకోవచ్చండి. ఈరోజు కాకపోతే రేపైనా సరే మీరే చెయ్యాలి. ఈ మంత్, నెక్స్ట్ మంత్ అని కాదు. మీరు ఇలానే ఉండి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఇది ఏ మంత్‌లో అయినా ఫెయిల్ అవుతారు. బట్ ఒకవేళ కానీ మీరేమైనా సరే ఈ మంత్‌లో కొన్ని క్లారిటీ తెచ్చుకొని, డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకుంటే,
డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందండి. ఆర్ నెక్స్ట్ మంత్ అయినా సరే సేమ్ సిచ్యువేషన్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు హీల్ అవ్వాలి. మీరు కొన్ని థింగ్స్ ని ఇంకా బెటర్ గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ హార్ట్ లో ఆన్సర్స్ ఉన్నాయి. అంటే మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియదు అనుకోవడానికి కూడా లేదు. తెలిసి తెలియనట్టుగా చాలా వరకు తెలుసు. కాకపోతే నేను ఇంతకు ముందు కూడా ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఒక డోర్ ఉంటుందండి. ఆ డోర్ కి లాక్ వేసి ఉంటుంది. సో దానికి కీ అనేది ఒకటే ఉంటుంది. సో మల్టిపుల్ కీస్ ఏమి ఉండవు. మీరేంటంటే ఆ ఒక్క కీని ఎక్కడో పెట్టేశారు. మీరే పెట్టారు. మీకు తెలుసది. బట్ ఇప్పుడు మీరేంటంటే ఆ కీని వెతకడం మానేసి ఆర్ ఆ కీతోనే ఓపెన్ అవుతుంది అనే లాజిక్‌ని మర్చిపోయి మీరేం చేస్తున్నారంటే వేరే అన్ని కీస్‌తో కూడా ఆ డోర్ లాక్‌ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో లాక్ అనేది ఆబ్వియస్‌గా ఓపెన్ అవ్వట్లేదు. అలానే మీరు బ్రేక్ చేద్దాం అంటే బ్రేక్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. సో ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో మీరున్నారండి. ఇప్పుడు మీరేంటంటే ఎక్కడ పెట్టారో కీని గుర్తు తెచ్చుకోవడమో, లేకపోతే దాని కోసం ప్రయత్నం చేయడమో అంటే మొత్తానికి మీరేంటంటే ఆ డోర్ అనేది పర్టిక్యులర్‌గా ఆ కీతోనే ఓపెన్ అవుతుంది. లేకపోతే అసలు ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ లేదు అని క్లారిటీ తెచ్చుకొని ఆ కీతోనే ఈ లాక్‌ని ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఇదే సిట్యుయేషన్ మీది. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎన్ని వేస్ వెతికినా ఒకటే వే ఉంది కాబట్టి ఆ ఒక్క వేనే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దాని ప్రకారమే ఔట్‌కమ్‌ని మీ ఫేవర్‌లో మీరు చేంజ్ చేసుకోగలుగుతారు. డిస్టర్బెన్సెస్ ఉన్నాయని వర్రీ అవ్వద్దు. సిట్యుయేషన్ ఇప్పుడే కేయోటిక్‌గా ఉంది. బట్ అన్ని రోజులు ఇలా ఉండదు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ అనేది మీకు వర్కౌట్ అయ్యే సిట్యుయేషన్ అండి. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్ అనేది ఒక్కసారి కానీ వర్కౌట్ అయితే కంప్లీట్‌గా మీ ఫేటే చేంజ్ అయిపోతుందని చెప్పొచ్చు. అంటే అంత గుడ్ లక్ అండి ఇది. ఎందుకు అంటే మీరిక్కడ చాలా స్ట్రాంగ్‌గా కర్మని హోల్డ్ చేస్తున్నారు కాబట్టి, ఈ కర్మని కానీ క్లియర్ చేసుకుంటే మీ లైఫ్‌లోని మీరేంటంటే ఒక బెస్ట్ ఫేజ్‌లోకి ఎంటర్ అవ్వడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో దీన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడానికే ట్రై చేయండి. పేషెన్స్‌తో వ్యవహరిస్తే బావుంటుందండి. ఇక్కడే మీకు హ్యాపీనెస్ ఉంది అని మీకు అర్థమైతే ఆర్ ఇక్కడ మీరు హ్యాపీనెస్‌ని కరెక్ట్‌గా వెతుక్కునే ప్రయత్నం చేస్తే మీరేంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారు. అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎస్‌టి, యూవీ, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఈ పర్టిక్యులర్ మార్చ్ మంత్‌లో మీరు అంటే మీ లైఫ్‌లో ఉన్న ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకుంటే అసలు ఎలా ఉంటుంది కాన్సిక్వెన్సెస్ అనేవి? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో మీరు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది అనే ఒక సిట్యుయేషన్‌లోని చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. అంటే ఎందుకో కానీ హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. మీకేమనిపిస్తుందంటే ఇది ఎలా అయినా సరే హ్యాండిల్ చేయాల్సిన సిట్యుయేషను. మనం ఏదో ఒకటి ఇంకా డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. బట్ ముందుకు వెళ్ళలేకపోతున్నారండి. మళ్ళీ వెనక్కొచ్చేస్తున్నారు. ఎక్కడో మీకేమనిపిస్తుందంటే చెయ్యాలి. ఇది ఎలా అయినా సరే ఇంకా వద్దు. మనం ఫేస్ చేసేద్దాం. ఫేస్ చేసేస్తే క్లియర్ అయిపోతుంది. మనకు కూడా ఇంకా ఈ హెడ్‌ఏక్ ఉండదు. ఎందుకులే ఇదంతా మన వల్ల అయ్యేది కాదు అని మీరు ఇంకా అనుకుంటున్నారు. ముందుకు కూడా వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ అక్కడి వరకు వెళ్ళినప్పుడు ఎందుకో కానీ ఇంక వెనక్కొచ్చేస్తున్నారు. అంటే మీరు ఒక డెసిషనే కరెక్ట్‌గా తీసుకోలేకపోతున్నారు. ఇంకా యాక్షన్ ఎలా తీసుకుంటారు? సో, ఇలాంటి
పరిస్థితిలో మీరు ఉన్నట్టు నాకు అనిపిస్తుందండి. అంటే క్లియర్ కట్‌గా చెప్పాలంటే మీ థాట్స్‌లో మీరే ట్రాప్ అయిపోయారండి. లిటరల్‌గా మీకేంటంటే ఫ్రీగా అనిపించట్లేదు. డెసిషన్ తీసుకున్నా పెయిన్‌ఫుల్ గానే ఉంది. డెసిషన్ తీసుకోకపోయినా పెయిన్‌ఫుల్ గానే ఉంది. అలా అని చెప్పి పోనీ ఇదేదైనా విడిచిపెట్టేద్దాం అంటే విడిచిపెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఇలా విడిచిపెట్టేసినా సరే దీనికి సొల్యూషన్ అనేది దొరకదు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఇలా స్టక్ అయిపోయి ఉండిపోతారు అని మీకేంటంటే అనిపిస్తున్నట్టుంది. మొత్తానికి లైఫ్ ఏంటంటే మూవ్ అవుతున్నట్టు ఎక్కడ అనిపించట్లేదండి. లైఫ్‌లోని ఈ ఫేజ్‌లోనే మీరు ఉండిపోతారేమో, మీ లైఫ్ ఇక్కడే ఆగిపోయిందేమో అని భయపడుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మొత్తానికి మీ థాట్స్‌కి మీరే ప్రిజనర్ అయిపోయారని చెప్పొచ్చండి. ఎందుకంటే, ఇప్పుడు ఒక మనిషి తన లైఫ్‌లో హ్యాపీగా ఉండాలన్నా, సాడ్‌గా ఉండాలన్నా ఎవరు రెస్పాన్సిబుల్ కాదండి. ఇప్పుడు మీరు హ్యాపీనెస్‌ని చూజ్ చేసుకుంటే, మీ హ్యాపీనెస్‌ని ఎవరు స్టాప్ చేస్తారు? ఇప్పుడు మీరు సాడ్‌నెస్‌ని చూజ్ చేసుకుంటే, మీ సాడ్‌నెస్‌ని ఎవరు క్లియర్ చేస్తారు? మీ ప్రాబ్లమ్స్‌ని ఎవరు క్లియర్ చేస్తారు? ఎవ్వరు క్లియర్ చేయరు. మీ ప్రాబ్లమ్‌ని మీరే క్లియర్ చేసుకోవాలి. ఈరోజు కాకపోతే రేపైనా సరే, మీ ప్రాబ్లమ్‌ని మీరే ఫేస్ చేస్తేనే క్లియర్ అవుతాయి. బట్ ఇంకొకళ్ళొచ్చి ఎలా క్లియర్ చేస్తారు? అది జరిగేదే కాదు. ఈవెన్ మీకెవరో సపోర్ట్ ఇవ్వచ్చు. బట్ క్లియర్ చేయడం అంటే ఇంపాసిబుల్ అండి. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లోనేంటంటే, మీరందుకే మీ లైఫ్‌లో మూవ్‌మెంట్ చూడలేకపోతున్నారు. మీరేంటంటే భయపడుతున్నారు ఫస్ట్. ఎలా లైఫ్‌ని లీడ్ చేయాలి? అన్ని రోజులు ఇలానే ఉంటుందా? అసలు మన పరిస్థితి ఏంటి? ఎక్కడో కానీ స్టక్ అయిపోయారు. మూవ్ అవ్వట్లేదు. మూవ్ అవ్వడానికి ఎవరు కూడా పుష్ చేసినా సరే, స్టిల్ మీరే డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. సో, అంతా మీకు తెలుసు. బట్ మీరేంటంటే చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారండి. సో, పర్టిక్యులర్‌గా ఈ మంత్‌లో మీరేంటంటే ఏదో వెంటనే చేసేయాలి అని కాకుండా కొంత రెస్ట్ తీసుకోండి. కొంత సిట్యుయేషన్స్‌ని స్టడీ చేయడానికి టైం తీసుకుంటే బావుంటుంది. వెంటనే మీరు చేసేసినా సరే మళ్ళీ ఇదే వెనక్కి వస్తుంటారు. ప్రాబ్లమ్ ఏంటంటే ఒక సిట్యుయేషన్‌లో మీరు ఒక 3, 4 టైమ్స్ ట్రై చేశారనుకోండి. అది వర్కౌట్ అవ్వలేదనుకోండి. యాక్చువల్‌గా అది అసలు కరెక్ట్ పాతే కాదు. ఈవెన్ మీరు ఒక డెసిషన్ తీసుకున్నా సరే స్టిల్ వెనక్కొస్తున్నారు అంటే అది కరెక్ట్ పాత్ కాదని అర్థం. సో, మీరు వెళ్తున్న పాత్‌ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, అలా పాత్‌ని చేంజ్ చేసుకోవాలంటే ముందు బ్రేక్ చేయాలండి ఆ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్‌ని మీరు బ్రేక్ చేయాలంటే రెస్ట్ తీసుకోవాలండి. సో, రెస్ట్ తీసుకొని ఏదైనా ట్రై చేస్తేనే వర్కౌట్ అవుతుంది. బట్ రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూయస్‌గా ట్రై చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతూనే ఉంటారండి. మోస్ట్‌లీ ఈ మంత్‌లో కూడా మీరేంటంటే, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఒక డెసిషన్ తీసుకున్నా సరే, వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ నాకంత కనిపించట్లేదండి. యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు ఈ ప్యాటర్న్‌ని బ్రేక్ చేయాలంటే, కొంతకాలం పాజ్ చేయాల్సుంటుంది. డెసిషన్ తీసుకోకుండా సిట్యుయేషన్‌ని హోల్డ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే, ఎప్పటికైనా సరే మీరు డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవాలి. బట్ ఈ మంత్ అయితే మాత్రం అంత సూటబుల్‌గా నాకనిపించట్లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే మీ థాట్స్‌ని ఫస్ట్ క్లియర్ చేయాలండి. మీ మైండ్‌లోకి వస్తున్న థాట్స్ ఏంటంటే రిపీటెడ్‌గా సేమ్ వేలో వస్తున్నాయి. అంటే డిఫరెంట్‌గా మీరు ఏది థింక్ చేయలేకపోతున్నారో ఆర్ డిఫరెంట్‌గా ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బావుంటుంది అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. అది మీ ఫాల్ట్ కాదు. బట్ ఈ సిట్యుయేషన్‌లో కంటిన్యూయస్‌గా మీరు ఏదో చేసేయాలి అనుకోని అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్లే మీరేంటంటే క్లియర్‌గా థింక్ చేయలేకపోతున్నారేమో అని నాకనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకిక్కడ స్టెబిలిటీ లేదండి ఫస్టు. మీరేంటంటే స్టెబుల్‌గా థింక్ చేసి, స్టెబుల్‌గా డెసిషన్ తీసుకొని, స్టెబుల్‌గా యాక్షన్ తీసుకోవట్లేదు. ఫస్ట్ నుంచి కూడా మీరేంటంటే క్లమ్జీగానే బిహేవ్ చేస్తున్నారు. సో, దానివల్ల కూడా ఇదేంటంటే రిపీటెడ్‌గా మీకొక ప్రాబ్లమ్ లాగా అయిపోతుంది. మెయిన్ ప్రాబ్లమ్ అవ్వకపోయినా మీకు మీరే అంటే చేద్దాం అనుకోని ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ వెనక్కొస్తున్నారు. సో, బేసిక్‌గా ఇది మీ ప్రాబ్లమేనండి. ఇంక దీనికి చెప్పడానికేం లేదు. నేనైతే మీకొక్కటే చెప్తాను. అదేంటంటే, మీరు కొంత టైం తీసుకుంటే, ఈ సిట్యుయేషన్ నుంచి కొంత బ్రేక్ తీసుకొని, ప్రెజెంట్ అయితే ఏ డెసిషన్ కూడా తీసుకోకుండా దీన్ని హోల్డ్‌లో పెట్టండి. హోల్డ్‌లో పెట్టిన తర్వాత కొంతకాలం ఏంటంటే, మీ మెంటల్ స్టేట్ మీద మీరు వర్క్ చేసి, పర్వాలేదు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు. మీ మైండ్ సెట్ ఏంటంటే, కొంత బెటర్‌గానే ఉంది. ఇంతకు ముందంత మరి థాట్స్‌లో ట్రాప్ అయిపోవడం, ఇంతకు ముందంత సఫర్ అవ్వడం ఇంతకు ముందంత పెయిన్ తీసుకోవడం లాంటివేం లేవు. పర్వాలేదు. ఇంకా ఏదైతే అదయింది. నేను రెడీయే. నేను ఫేస్ చేస్తాను. సో, నేనింక డెసిషన్ కూడా అల్టిమేట్‌గా తీసుకుంటాను అనుకోని, మీరు రెడీగా ఉన్నప్పుడు చేస్తే బావుంటుందండి. ఎందుకంటే, ఈ సిట్యుయేషన్ ఎలాంటిదంటే డూ ఆర్ డై టైప్ అండి. అంటే పర్టిక్యులర్‌గా ఔట్‌కమ్ అనేది పాజిటివ్‌గానే వస్తుంది అని మీరు అనుకోవడానికి లేదు. అలా అని చెప్పి నెగెటివ్‌గా వస్తుందని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీ మైండ్‌ని కానీ మీరు కంట్రోల్ చేసుకోకుండా, మీరు అంటే
నాకు ఇలాంటి అవుట్‌కమే కావాలి. నేను ఇలాంటి అవుట్‌కమే ఈ సిట్యుయేషన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అనుకోని ఉంటే మాత్రం కష్టమండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరు అలా ఏం ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. నా ఎండ్ నుంచి నేను చేయాల్సిందంతా చేస్తాను. నాకిదే కరెక్ట్ అనిపించింది. నేను ఈ రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో, నేను ఈ రిస్క్ తీసుకుంటాను. ఏదైతే అది అయ్యింది అనుకోని మీరు చేసేసిన తర్వాత మీరు సైలెంట్‌గా ఉంటే అవుట్‌కమ్ అనేది ఎలా ఉంటుందంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు అని మాత్రం నేను చెప్పగలనండి. అంటే పాజిటివ్‌గానే అవుట్‌కమ్ వస్తుంది. నెగెటివ్‌గానే అవుట్‌కమ్ వస్తుందని చెప్పను కానీ, ఈ అవుట్‌కమ్ అనేది మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఇంత స్ట్రగుల్ తీసుకున్నందుకు ఆర్ ఇంత బ్రేక్ తీసుకొని వర్క్ చేసినందుకు మీరు డిజర్వ్ చేసేదే మీకు దొరుకుతుంది అని మాత్రం చెప్పగలనండి. ఎందుకంటే మీరొక బ్లెస్డ్ పర్సన్ అండి. సో, యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో మీకు మంచే జరగాలనుకుంటుంది కానీ మీకు చెడు జరగాలనుకోవట్లేదు. అందుకే మేబీ మీ డెసిషన్స్ కానీ అంటే మీరు యాక్షన్ తీసుకోవాల్సుంటే ప్రెజెంట్ హాల్ట్ చేయమని చెప్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇది చేసినా సరే ఏమవుతుందంటే మోస్ట్‌లీ నెగెటివ్‌గానే చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే మీరు చాలా రోజుల నుంచి ఈ సిట్యుయేషన్ పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారండి. ఆర్ అట్‌లీస్ట్ హ్యాపీ ఎండింగ్ కోరుకుంటున్నారని చెప్పొచ్చు. ఇది ఏ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు. రిలేషన్‌షిప్ అయినా, కెరియర్ అయినా. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే కరెక్ట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. బయాస్డ్‌గా థింక్ చేస్తున్నారండి. దానికి రీజన్ ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్ అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ రిలేషన్‌షిప్‌కి సంబంధించి అయితే చెప్పను కానీ, ఇప్పుడు కెరియర్‌లో అయినా సరే మీరు గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటారండి. మీరు కోరుకున్న జాబ్ రావట్లేదు. టైం చూస్తే పాస్ అయిపోతుంది. మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీరు అంటే ఇంక మానేసి ప్రైవేట్ జాబ్ ఏదో చూసుకుందాం ఆర్ బిజినెస్ ఏదో చేసుకుందాం అనుకుంటున్నట్టయితే, మీరు కంప్లీట్‌గా దానికి వెళ్ళలేకపోతున్నారు. అలా అని చెప్పి ఇక్కడ కూడా ఉండలేకపోతున్నారండి. అంటే ఇది ఎందుకు గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకోని ఇంక వద్దులే ఇంక ప్రైవేట్ జాబ్‌కి వెళ్ళిపోదాం అనుకున్నప్పటికి కూడా మళ్ళీ ఇదే హోల్డ్ చేసే పరిస్థితొస్తుంది. ఎందుకంటే ఎమోషనల్ అటాచ్‌మెంట్ అన్నమాట. హ్యాపీ ఎండింగ్స్ కోరుకుంటున్నారండి. సో, అందుకే మీ మైండ్ ఏంటంటే అది ప్రాసెస్ చేసుకోలేకపోతుంది. ఆర్ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి మీరేంటంటే ఆహ్, స్టెబుల్‌గా కూడా థింక్ చేయలేకపోతున్నారు. స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీరు సెల్ఫిష్‌గా థింక్ చేశారనుకోండి, మీ హ్యాపీనెస్‌నే మీరు ప్రయారిటైజ్ చేస్తే డెఫినిట్‌గా మీరేంటంటే ఈ బిజినెస్, ప్రైవేట్ జాబ్‌కి వెళ్ళరు. ఎందుకంటే మీ సాటిస్ఫాక్షన్ ఏంటి గవర్నమెంట్ జాబ్. సో, దానికోసమే మీరు మోస్ట్‌లీ ట్రై చేస్తారు. కానీ టైం అనేది మేబీ పాస్ అయిపోతుండడం వల్ల, హోప్ అనేది తగ్గిపోవడం వల్ల మీరేంటంటే అలా డౌన్ అయిపోయి ఉండొచ్చు. బట్ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు కొంత పాజ్ చేసి, కొంత బ్రేక్ తీసుకొని అప్పుడు మీరు ఏం చేస్తే బావుంటుంది అనుకోని డిసైడ్ అయితే మీకు ఆలోచనలు కరెక్ట్‌గా వస్తే అవి కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీ లైఫ్‌లో మీరేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని బ్లెస్సింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. బట్ మీరేంటంటే ఇదే ఫ్లోలో ఇలానే ఉంటే మీ లైఫ్‌లోని మీరు బిజినెస్ సరిగ్గా చేయలేరు. ప్రైవేట్ జాబ్ కూడా మీకు రాదు. ఈవెన్ గవర్నమెంట్ జాబ్ కూడా రాదు. ఎందుకు ఏది రాదంటే మీరు స్టెబుల్‌గా లేరు కాబట్టి. మీ థాట్స్ ఏంటంటే స్టెబుల్‌గా లేవు. మీకొక క్లారిటీ లేదు. సో, అప్పుడేమవుతుందంటే ప్రతీదీ కూడా మీరు నెగెటివ్‌గా థింక్ చేయడం ఆర్ మీ మైండ్ ఏంటంటే మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తుంటే మీరు ఆటోమేటిక్‌గా దానికి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుండడం లాంటివి జరుగుతుంటాయండి. ఇది చాలా రిస్క్. ఎందుకంటే మీ కెరియర్ అనేది మొత్తానికే రూయిన్ అయిపోతుందనమాట. పర్టిక్యులర్‌గా గవర్నమెంట్ జాబ్ రావడం, రాకపోవడం అనేది ఓకే. అది మేబీ డెస్టినీలో ఉంటే వస్తుంది లేకపోతే లేదు. బట్ ప్రైవేట్ జాబ్ అయినా మీరు ట్రై చేసినప్పుడు, బిజినెస్ అయినా మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు సక్సెస్ ఉంటేనే కదా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పోన్లే అది రాకపోయినా ఇదైనా సరే మనకు వర్కౌట్ అయిందని అనుకుంటారు. బట్ ఇవి కూడా వర్కౌట్ అవ్వకపోతే మీకు ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. అంటే మీరు కరెక్ట్‌గా డెసిషన్ తీసుకోకపోతే మీరు యాక్షన్ తీసుకున్నా సరే ఫెయిల్ అవుతారు. సో, టైం తీసుకున్నా పర్వాలేదు. బట్ ఔట్‌కమ్ అనేది మిమ్మల్ని సాటిస్ఫై చేసేలా ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ థాట్స్ అన్నీ క్లియర్‌గా ఉన్నప్పుడు, మీ మైండ్ అంతా కూడా ఫ్రీగా ఉన్నప్పుడు, మీరింకా స్ట్రెస్ తీసుకోవట్లేదు. నార్మల్‌గానే ఉన్నారు. సో, బేసిక్‌గా ఇప్పుడు ఏం చేయడానికైనా రెడీ అనుకున్నప్పుడు మీరేంటంటే, ఒక డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకుంటే డెఫినెట్‌గా వర్కౌట్ అవుతుందండి. బట్ నేను చెప్పినట్టు కాకుండా మాకు ఆ టైం కూడా లేదు. ఇంకా మేము ఏదో ఒకటి చేసేస్తాం అనుకుంటే ఇదే జరుగుతది. అప్పుడైనా సరే మీరు ఫెయిల్ అవుతారు. అప్పుడైనా సరే మళ్ళీ బ్రేక్ తీసుకుంటారు. అప్పుడైనా సరే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ నేను కెరియర్ రిలేటెడ్‌గా చెప్పాను కానీ, ఏ సిట్యుయేషన్ మీరు ఫేస్ చేస్తున్నా మీ లైఫ్‌లో మీరు అంటే ఎక్కడున్నా సరే మీ థాట్స్ ఏంటంటే మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తాయి. ఈ ఫేజ్‌లో కానీ మీరు బ్రేక్ తీసుకోకపోతే. మీ థాట్స్ ఏంటంటే కొన్ని ఇల్యూజన్స్‌ని కూడా క్రియేట్ చేస్తాయి. మీరేంటంటే మీ మైండ్‌లో ఏవైతే విజువల్స్ చూస్తుంటారో ఇలా జరుగుతదేమో, అలా అయిపోతుందేమో అని మోస్ట్‌లీ అదే జరుగుతది. ఎందుకంటే, ఆల్రెడీ మీరు మీ థాట్స్‌లో ట్రాప్ అయిపోయి ఉన్నారు.
సో ట్రాప్ అయిపోయిన వాళ్ళకి నెగెటివ్ థాట్స్ కాకపోతే పాజిటివ్ థాట్స్ ఎలా వస్తాయి? ఇప్పుడు పాజిటివ్ థాట్ వచ్చిందనుకోండి, ఓకే. మీరు ప్రయత్నం చేయొచ్చు. బట్ మీకు పాజిటివ్ థాట్స్ ఏం రావట్లేదు కదా! నెగెటివ్ గానే ఆలోచిస్తున్నారు. నెగెటివ్ గానే థింగ్స్ కనిపిస్తున్నాయి. ఈవెన్ చేసే ప్రయత్నాల్లో కూడా నెగటివిటీ ఉంది. సో, అందుకే మీరేంటంటే బ్రేక్ తీసుకోవాలండి. కొంత రెస్ట్ తీసుకుంటే మంచిది. టైమ్ బీయింగ్ ఏంటంటే అంత మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పర్టిక్యులర్‌గా మీరేంటంటే సిట్యుయేషన్‌లో ఎక్కడున్నారు? రియాలిటీ ఏంటి? ప్రాక్టికల్‌గా ఎంత థింక్ చేస్తున్నారు? ఆర్ నిజంగానే బయాస్డ్‌గా ఉన్నారా? నేను చెప్పినట్టుగాని మీరు ఆలోచించినప్పుడు మీకు చాలా విషయాలు అర్థమవుతాయండి. ఇంకా మీకేంటంటే ఈ సిట్యుయేషన్‌లో క్లారిటీ రావట్లేదు అంటే మీ హ్యాపీనెస్ ఎక్కడుంది అనేది మీరు ఆలోచించండి. మీ హ్యాపీనెస్‌ని బేస్ చేసుకొనైనా మీరు డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకున్నప్పుడు డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మీ హ్యాపీనెస్‌ని మీరు చూజ్ చేసుకున్న దగ్గర కూడా మీరు వెళ్ళే పాత్ అనేది డిఫికల్ట్‌గా ఉండొచ్చండి. బట్ అక్కడే మీ హ్యాపీనెస్ ఉండొచ్చు. మీరు చూజ్ చేసుకునే పాత్ ఏంటంటే సింపుల్‌గా ఉండాలి, ఈజీగా ఉండాలి అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఔట్‌కమ్ అనేది మీకు పాజిటివ్‌గా అనిపించాలి ఆర్ అట్‌లీస్ట్ సాటిస్ఫైయింగ్‌గా అనిపించాలంటే మీరు చూజ్ చేసుకునే పాత్‌లో డిఫికల్టీస్‌ని మాత్రం ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. బట్ చూజ్ చేసుకునే పాతే ఫ్రీగా ఉండాలి, కంఫర్టబుల్‌గా ఉండాలనుకుంటే ఔట్‌కమ్ అనేది ఎలా అయినా కూడా రావచ్చు. పాజిటివ్‌గానే రావాలని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఈ డిఫరెన్స్‌ని మీరు తెలుసుకొని మీరేమైనా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరేంటంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారండి. పర్టిక్యులర్‌గా ఈ ఫేజ్‌లో మీకు స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, స్టెబిలిటీ అటైన్ చేయడం కోసం చాలా వరకు ట్రై చేయండి. మోస్ట్‌లీ నేనైతే మీకొకటే చెప్తానండి. అదేంటంటే మీ థాట్స్ అనేవి స్టేబుల్‌గా, క్లియర్‌గా ఉండాలంటే ఈ ఎమెథిస్ట్ క్రిస్టల్‌ని మీరు యూజ్ చేయొచ్చు. బ్రేస్లెట్‌గా మీ రైట్ హ్యాండ్‌కి వేసుకోవాల్సుంటుంది. ప్రొడక్ట్ అయితే ట్యాగ్ చేస్తాను చూసుకోండి. సో, అది యూజ్ చేస్తే సరిపోతుందండి. పెద్దగా మీరు చేయడానికేం లేదు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.